ఒక ఊరిలో చాలా పేద కుటుంబం ఉండేది. అంటే వాళ్ళు పనికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటే కానీ ఆ రోజు గడవదు. ఒకరోజు సడన్‌గా వాళ్ళ ఇంటికి నలుగురు బంధువులొచ్చారు. ఇంట్లో చూస్తే కూరగాయలు గానీ, సరుకులు గానీ ఏమీ లేవు. సాధారణంగా మన ఇంటికి ఎవరైనా వస్తే భోంచేసి వెళ్ళమంటారు. అలాగే ఆ ఇంటి ఇల్లాలు భర్త కూడా అన్నయ్యలకి భోజనం పెట్టాలి, వంట చేసేయి అని చెప్పేశారు. ఆ ఇంటి ఇల్లాలికి ఏం చేయాలో తోచలేదు. ఇంట్లో కూరగాయలేమీ లేవు. ఆలోచిస్తుండగా అప్పుడు పెరట్లో ఉన్న కోడి కూసింది. వాళ్ళదే ఆ కోడి. తనకొక ఆలోచన వచ్చింది. గంప కింద చూస్తే 2 గుడ్లున్నాయి. వచ్చింది నలుగురు. 2 గుడ్లు నలుగురికి ఎలా సరిపోతాయి అని అనుకుంది. తర్వాత 4 ఉల్లిపాయలు కోసి ఆ 2 గుడ్లతోనే కూర చేసింది. అందరికీ సరిపడింది. అలాగే వాళ్ళందరూ కూడా చారు కూడా లేకుండా మొత్తం అన్నమంతా కూరతోనే తిన్నారు. అంటే వాళ్ళకి అంత బాగా నచ్చింది ఆ కూర. సరే అని వెళ్ళిపోయేటప్పుడు ఆ బంధువుల్లోని ఒక ఆమె వంటగదిలోకొచ్చి, "వదినా, నువ్వు చేసిన కూరేమిటి? ఆ కూర చాలా రుచిగా ఉంది. ఎలా చేయాలో నాకు చెప్పవా?" అని అడిగింది. అప్పుడు తను చెప్పింది, "దీన్ని కోడిగుడ్డు పొట్టు అంటారు. అంటే తక్కువ గుడ్లతోనే ఎక్కువ మందికి సరిపడేలా చేసే కూర. పొట్టు పొట్టుగా చేసేది. దాన్నే ఇప్పుడు కోడిగుడ్డు పొరుటు అంటున్నాం, ఉక్కిరి అంటున్నాం. కొంతమంది కోడిగుడ్డు కూర అని కూడా అంటారు."